హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర వంటకాలు. నేను మీ పార్వతి. ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి పద్ధతిలో హెల్దీ రెసిపీ అండి. స్నాక్లా కూడా తినవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఆ రెండింటిని కలిపి మెత్తగా పేస్ట్ చేసుకొని బాండి పెట్టి దానిలో 1 స్పూన్ నెయ్యి వేసి దాంట్లో ఈ రెండు కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోండి. తర్వాత అదే బాండీలో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం అంతా మెల్ట్ అయిపోయేంత వరకు తిప్పుతూ ఉండండి. మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ పొడిని దాంట్లో వేసేయండి. అది తిప్పుతూ ఉంటే ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం దాంట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. ఆ మిశ్రమాన్ని 15 to 20 మినిట్స్ తిప్పుతూ ఉంటే మిశ్రమం మొత్తం దగ్గర పడుతుంది. దాన్ని ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా రాసి దాని మీద ఈ మిశ్రమాన్ని తీసుకోండి. 1 స్పూన్తో స్ప్రెడ్ అయ్యేలాగా మనం పల్చగా చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో 1 అవర్ తర్వాత కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలా లేదు అంటే కొబ్బరి వండల టైప్లో కూడా చేసుకొని తినొచ్చు. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకు కూడా బలానికి చాలా యూజ్ అవుతుందండి. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ, మా నాన్నమ్మ వాళ్ళు అలాగే చేసి పెట్టేవాళ్ళు. అంటే ఈ మిశ్రమం ఒక 2-3 డేస్ ఉంటుంది. ఈజీగా స్నాక్లా కూడా ఉంటుంది. బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో ట్రై చేసి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.